సో దీన్ని నేను టూ వర్షన్స్గా రాశాను. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి. యూ కెన్ ఈవెన్ కామెంట్ అపాన్ వాట్ యూ థింక్ అండ్ మీరు అనుకున్నది కూడా కింద రాయొచ్చు. హాయ్ ఎవ్రీవన్. ఎథిక్స్లో నాకు ఒక క్వశ్చన్ ఎదురైంది. అది ఏంటంటే, క్వశ్చన్ మీకు చెప్తున్నాడు, 2022 పేపర్లో వచ్చింది కదా. ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ లుక్స్ వెరీ ఇంట్రెస్టింగ్. విజ్డమ్ లైస్ ఇన్ నోయింగ్ వాట్ టు రికాన్ విత్ అండ్ వాట్ టు ఓవర్లుక్. అంటే విజ్డమ్ అంటే ఏంటంటే ఏది అవసరం లేదు అనేది బేసిక్ విజ్డమ్. ఆ డెసిషన్ మేకింగ్ అనేది విజ్డమ్లో ఉంటుంది. An officer being engrossed with the periphery, ignoring the core issues before him, is no rare in the bureaucracy. అంటే ఎవడైతే ఆఫీసర్ మీరు నేను వేసైన తర్వాత అండ్ వి ఆల్వేస్ ఎంగ్రోస్ విత్ ద పెరిఫెరీ, బయట చూస్తున్నాము. ఇగ్నోరింగ్ ద కోర్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ పట్టించుకోకుండా తిక్క పిచ్చి అన్ని చుట్టుపక్కల పట్టించుకుంటూ ఉన్నాము. అలాంటి వాళ్ళు బ్యూరోక్రసీలో లేకుండా పోరు అని చెప్తున్నాడు. డూ యూ అగ్రీ? మీరు ఒప్పుకుంటారా దట్ సచ్ ప్రీ ఆక్యుపేషన్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్ లీడ్స్ టు, అంటే అటువంటి వాళ్ళు అడ్మినిస్ట్రేటర్లుగా ఉంటే ట్రావెస్టీ ఆఫ్ ద జస్టిస్ అనేది ఫాల్స్ అయిపోతుంది, జస్టిస్ అనేది నాశనం అయిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది టు ద కాజ్ ఆఫ్ ఎఫెక్టివ్ సర్వీస్ డెలివరీ కూడా సరిగా రాదు, అండ్ గుడ్ గవర్నెన్స్ అచీవ్ చేయలేము, క్రిటికల్ ఎవాల్యుయేట్ అని చెప్పేసి 10 మార్కులకి ఇచ్చాడు అనమాట. సో దీన్ని నేను టూ వర్షన్స్గా రాశాను. ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి. యూ కెన్ ఈవెన్ కామెంట్ అపాన్ వాట్ యూ థింక్ అండ్ మీరు అనుకున్నది కూడా కింద రాయొచ్చు. సో విజ్డమ్ కెన్ బి క్వాంటిఫైయబుల్ అండ్ చూజన్, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు ఐఎమ్ సెలెక్టింగ్ యూ ఫర్ యూపీఎస్సి అంటే ఏంటి? నీ దగ్గర విజ్డమ్ ఉంది అండ్ పేపర్ 4లో టెస్ట్ చేస్తాను. విజ్డమ్ కెన్ బి క్వాంటిఫైబుల్ అండ్ చూజన్ బై యూపీఎస్సి అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ to become civil servants, because wisdom is the quality of having experience, knowledge and judgmental skills in a specific period. So takku time lo you have to apply your quality, experience, knowledge, judgmental skills anni chestene wisdom anedi achieve avutam. Endukante wisdom lies in knowing, telusukovadame wisdom annadu kada. Edi telusukovali edi odileyali anadi wisdom ani cheppadu. An officer with vigorous training and practical knowledge also bound sometimes to ignore the core. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, సమ్టైమ్స్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఇగ్నోరింగ్ ద కోర్ అండ్ లుక్ ఫర్ పెరిఫెరీ. బయట చూస్తూ ఉంటాం, అసలు ఇష్టం పట్టించుకోము. వీ ఆల్వేస్ లుక్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ రదర్ దాన్ ఫర్ ద రియల్ థింగ్. కాన్సిక్వెన్సెస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ అసలు వదిలేసి కాన్సిక్వెన్సెస్ చూసుకుంటూ కూర్చుంటే వీఆర్ నథింగ్, వీఆర్ నో వన్, రైట్? విత్ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ యాక్సెప్టెడ్ మోరల్లీ సమ్టైమ్స్. అంటే ఒకసారి యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ ఎప్పుడు కాదు. నాట్ టాలరేటెడ్ లీగల్లీ. మోరల్గా ఓకే, ఒక పర్సన్ వస్తే తన నుంచి రిపర్కేషన్స్ చుట్టుపక్కల ఆలోచించడం ఓకే, కానీ లీగల్గా యూ హ్యావ్ టు డూ వాట్ యూ హ్యావ్ టు డూ. సింపుల్ లాజిక్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్మిషన్ డిలే ఆర్ ఓవర్సీన్ కెన్ కాజ్ హ్యూజ్ డ్యామేజ్ టు కన్స్ట్రక్షన్, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా, రైట్? ఒక తప్పు పర్మిషన్ ఇచ్చినా, ఒక ఇవ్వకూడని పర్మిషన్ ఇచ్చినా సరే, ఒక డిలే చేసినా సరే, దాని ఇంపాక్ట్ వందల వేల మంది మీద ఉంటుంది. సో యూ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్ రియాలిటీ. ఇగ్నోరెన్స్ కెనాట్ బి ఎక్స్క్యూజ్. నాకు తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయా అంటే కుదరదు. ఇగ్నోరెన్స్ కెనాట్ బి అన్ ఎక్స్క్యూజ్ టు ఎన్ అడ్మినిస్ట్రేటర్, నెవర్. అండ్ జీరో టాలరెన్స్ ఉండాలి ఎటువంటి విషయస్లో, రైట్? ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్, అది ఎటువంటిదైనా సరే. ఇన్ ఇండియా హ్యాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూసుకున్నాం అనుకోండి, మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఇంటర్నల్లీ కానీ, స్టేట్స్ ఓరియంటెడ్ కానీ, ఇంట్రెస్టెడ్ కానీ. సో ఒకసారి ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్లో మనం పోస్ట్ అయినప్పుడు ఒక పర్టికులర్ బ్యూరోక్రాట్కి దట్ డజంట్ మీన్ హీ నోస్ ఎవ్రీ లాంగ్వేజ్, ఎవ్రీ రిలీజియన్, ఎవ్రీ క్యాస్ట్, రిలీజియన్స్. అయితే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క క్రీడ్, ఎంప్లాయ్మెంట్, వాళ్ళ మనోభావాలు అన్నీ తెలుసుండాలని గ్యారంటీ లేదు. సో హీ మే నాట్ యాక్ట్ ఇన్ ఏ ఎగ్జాక్ట్ డెసిషన్ వాట్ ఇట్ మైట్, అంటే ఏది జరగాలో కరెక్ట్గా యాక్ట్ చేయాలని లేదు, తప్పు చేయొచ్చు అండ్ అది అప్పుడు ఒప్పుకోవాలి. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఇన్ దీస్ కేసెస్ హ్యావింగ్ లిమిటెడ్ స్కోప్, నాలెడ్జ్ లిమిటెడ్ ఉంది, అది ఇగ్నోరెన్స్ అంటే కుదరదు. నెవర్ ఎక్స్క్యూజ్ ఇగ్నోరెన్స్ యాజ్ ఏ కాజ్ ఆర్ అన్ ఎఫెక్ట్. For good governance to perform functions effectively, efficiently to the citizens. సో ఎఫెక్టివ్గా ఎఫిషియన్సీ సిటిజన్స్కి నీ సర్వీసెస్ అందించాలి అంటే ప్రయారిటైజ్ చేసుకో. ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది ఇంపార్టెంట్, ఏది నాన్ ఇంపార్టెంట్, ఎక్కడ ఎవరు ఉన్నారు, ఎవరెవరు తక్కువ ఉన్నారు. ప్రయారిటైజ్ ద మ్యాటర్స్ ఆఫ్ వాట్ ఈస్ ద కోర్ వాల్యూ కాన్సెప్ట్ షుడ్ డిఫరెంట్ ఫ్రమ్, అంటే పెరిఫరల్స్కి మెయిన్ దానికి ప్రయారిటైజ్ చేసుకో. దట్ ఈస్ వన్ థింగ్. దెర్ ఆర్ ఫ్యూ ఎథికల్ డైలమాస్ that shape a person and society, such as ఏమేంటి అంటే
ఎథికల్ డెవలప్ చేయాలా వద్దా, ఇది ఇంపార్టెంటా కాదా, ఇది కోరా పెరిఫెరలా, ఎలాంటి అంటే రిసోర్స్ అలొకేషన్ తెలుసుకోవాలి, యూటిలైజేషన్ తెలుసుకోవాలి, గుడ్ గవర్నెన్స్ తెలుసుకోవాలి. అంటే యూఎన్ గుడ్ గవర్నెన్స్ 8 ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఆ 8 ప్రిన్సిపల్స్ తెలుసుకోవాలి, రాయాలి 8 ప్రిన్సిపల్స్. రోబోటిక్ అప్రోచ్ ఉండాలి ఉండకూడదు, కొన్ని వాటికి ఉండాలి కొన్ని వాటికి ఉండకూడదు. వాట్ ఆర్ దీస్ పాలసీ ఫార్ములేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలి. ద క్రక్స్ ఆఫ్ అన్ ఎఫిషియెంట్ సివిల్ సర్వెంట్ లైస్ ఇన్ యాక్సెప్టింగ్ ద ఇగ్నోరెన్స్ అండ్ రెక్టిఫైయింగ్ ఇట్ విత్ నెసరీ స్టెప్స్. సో ఇగ్నోరెన్స్ ఉంటే తప్పు కాదు అని నేను చెప్పను, బట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ రెక్టిఫై ఇట్. సర్వీస్ డెలివరీ ఈజ్ మేజర్ జాబ్ ఆఫ్ ఎనీ బ్యూరోక్రట్ వేర్ ఇగ్నోరెన్స్ హెస్ నో ప్లేస్. ఉండకూడదు. ఇది ఒక వర్షన్. ఇంకో వర్షన్ నేను చెప్తున్నాను, సేమ్ ఇదే ఆన్సర్కి. బ్యూరోక్రాట్స్ డజంట్ ఫాలో ఏ రోబోటిక్ ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. అవును, బట్ టు లుక్ ఇన్ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ విత్ ఎంపతి. పక్కనోటి షూస్లో అంటే పక్కనోటి ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఉండాలి. ఆ ఎంపతి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఫర్ ద నెక్స్ట్ పీపుల్, రైట్? ఎంపతి షుడ్ నాట్ బి ద సోల్ గోల్. అర్థమవుతుందా? పక్కనోటి ప్రాబ్లమ్ని వాడి షూస్లో ఉండి అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి తప్ప కోర్ వాల్యూని వదిలేసి ప్రాబ్లమ్నే పట్టుకొని ప్రాబ్లం వాడితో పాటు నువ్వు ఏడవడమో, వాడితో పాటు నువ్వు ప్రొటెస్ట్ చేయడమో, వాడితో పాటు గవర్నమెంట్ బ్లేమ్ చేయడమో చేయకూడదు. దే షుడ్ క్వాంటిఫై ద కోర్ ఇష్యూస్ విత్ ద పెరిఫరల్ ఇష్యూస్. కోర్ ఏంటి, పెరిఫరల్ ఏంటి, క్వాంటిఫై చేసుకో. యాజ్ బ్యూరోక్రసీ ఇన్ ఇండియా ఇస్ కాంప్లెక్స్ క్యుములేటివ్ ప్రాసెస్. అవును కదా, బ్యూరోక్రసీ అంత ఈజీ కాదు. ద సెగ్రిగేషన్ ప్రయారిటీ బిట్వీన్ ద కోర్ అండ్ పెరిఫరీ లైస్ విత్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద సివిల్ సర్వెంట్. ఆబ్వియస్లీ కదా, ఇంటిగ్రిటీ లేకపోతే అసలు ఇంటిగ్రిటీ ఈజ్ సంథింగ్ దట్ డిఫైన్స్ యూ. ఒక రూల్ కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా, డీవియేట్ అవుతున్నామా లేదా, కోర్ ఏది అంటే యువర్ అసలు అడిగింది ఏంది, అడగంది ఏంది, నువ్వు ఎగ్జామ్లో కూడా ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాస్తున్నావు, అడిగింది రాస్తున్నావా, ఇది ఇంటిగ్రిటీ మీద డిపెండ్ అవుతుంది, నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతుంది. ఎనీ ప్రెజుడీస్, మూఢనమ్మకాలు, లేకపోతే ఒక బయాస్ డెసిషను, ఇది కరెక్ట్ వీళ్ళు తప్పు చేస్తారని డెసిషను, ప్రీ ఆక్యుపేషన్, ఇంకేదైనా పనులు పెట్టుకోవడము ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ పబ్లిక్ లైఫ్లో అది ఉండకూడదు. లీడ్స్ టు డిస్టార్టెడ్ ఆర్ ఫాల్స్ రిప్రజెంటేషన్. అవును కదా, తప్పు జరుగుతుంది కదా. ఇండియా ఈజ్ ఎ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్లో మీరు బాగా గమనించినట్లయితే గుడ్ గవర్నెన్స్, సర్వీస్ డెలివరీ అని అడిగాడు. సో ఆ టర్మ్స్ యూజ్ చేసినప్పుడు దానికి జస్టిఫికేషన్గా మనం రాయాలి కదా. ఇండియా ఈజ్ ఎ కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ, ఒప్పుకుంటాం. మన జీరో టాలరెన్స్ యాక్సెప్టెడ్ ఎఫెక్టివ్ సర్వీస్ డెలివరీ చేసేటప్పుడు పీడిఎస్ సిస్టంలోనూ తప్పు జరగకూడదు. అది పర్టికులర్లీ ఇంప్లిమెంటేషన్లో 1-2 తప్పులు యాక్సెప్టెడ్ నాట్ యాక్సెప్టెడ్ అని డిబేట్ కాకపోతే సర్వీస్ ఫార్ములేషన్లో ఎప్పుడు తప్పులు జరగకూడదు. వీక్ మానిటరింగ్ అండ్ లీకేజెస్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ప్రోగ్రామ్స్. సో సరిగ్గా మానిటర్ చేయకపోవడము, లీకేజెస్ జరగడము, పీడిఎస్లోనో ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనో డీవియేట్స్ జరుగుతూ ఉంటే అది గుడ్ గవర్నెన్స్ డీవియేట్స్ జరగకూడదు. డీవియేషన్ షుడ్ నాట్ బి డన్ టు ద గుడ్ గవర్నెన్స్. ఆల్ దీస్ రిపర్కేషన్స్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ప్రయారిటైజింగ్ గోల్స్. సో ఇందాక ఫస్ట్ ఆన్సర్లో చెప్పినట్టు ఇంటిగ్రిటీ లేకపోతేనో, గోల్స్ని సరిగ్గా ప్రయారిటైజ్ చేసుకోలేకపోతేనో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అంటే లాస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన గుడ్ గవర్నెన్స్ అట్ ద సేమ్ టైం సర్వీస్ డెలివరీ ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆన్సర్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నాం. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్స్ ఏం చెప్పిందంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఏమేంటి ఉండాలంటే అకౌంటబిలిటీ, రెస్పాన్సివ్, ఎఫిషియెంట్, రూల్ ఆఫ్ లా, ఇటువంటివన్నీ ఉండాలి. సో ఆల్ దీస్ ఆర్ ఎయిదర్ నెగ్లెక్టెడ్, మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఆర్ ఓవర్సీన్, సర్లే ఏం కాదు నేను ఓవర్సీ చేస్తున్నాం. వాల్యూస్ ఆర్ జస్ట్ అంటే వాల్యూస్, ఆఫ్టర్ ఆల్ వాల్యూస్ ఏముంది, నా ప్రయారిటీస్ ఇంపార్టెంట్, వాల్యూస్ కాదు అనుకుంటే ఇటువంటి తప్పులు జరుగుతుంటాయి. అండ్ ఆఫీసర్ ఆఫెన్ డైవర్ట్స్ ఆర్ ఇగ్నోర్స్ ద కోర్ ఇష్యూస్, రైట్? ఆబ్వియస్లీ కరప్షన్ అందుకోసమే కదా వచ్చేది. ఆర్ వాల్యూ ఈజ్ నాట్ అన్కామన్, బట్ ఎనీ సచ్ పర్సన్ ఆర్ సిస్టమ్ మస్ట్ రివర్ట్ బ్యాక్. సో తప్పు జరుగుతున్న ప్రాసెస్లోనో, తప్పు జరిగిన తర్వాతనో రివర్ట్ బ్యాక్ అవ్వు, అక్కడే కూర్చొని కంటిన్యూ చేయొద్దు తప్పుని, రైట్? సో ఇఫ్ యూ డూ 1 mistake ఇట్ లీడ్స్ టు 100 mistakes కాదు, దాన్ని బ్రేక్ చేయి, యాక్సెప్ట్ ఇట్, టేక్ పనిష్మెంట్ ఆర్ ఫైండ్ సొల్యూషన్, కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ యువర్ బిజినెస్ అగైన్. Identifying the deviation is important, and accepting the truth can rectify the travesty justice or the mockery. Simple logic. So this is of 2 versions. Of course we can follow any version. If a version follow one ledu, you read it, you find your own solution, right? For the mains, that is very very important, right? 2023 lo the mains ki I just want to guide you how to prepare, how not to prepare important, how to prepare important, right? So this is for the day, and next question మనం next వీడియోలో చూద్దాము. That is apart from intellectual competency and moral qualities, empathy and compassion are some of the other vital attributes that facilitate civil servants అనే క్వశ్చన్ ఉంది. ఇది 150 words 10 marks అనమాట. ఇది గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.